బిగ్ బాస్ అంటే చాలా మంది నేను స్టోరీ కానీ మనీ కానీ ఫేమ్ కానీ మనీ కానీ వస్తాను అని చెప్పారు. బిగ్ బాస్ అంటే అది కాదు. చాలా బాగానే ఆన్సర్ చేసింది. సో ఏదో ఉంది లోపల, ఏదో ఉంది, బయటికి తెద్దాం. అసలు పూజారి గారు అక్కడికి వచ్చింది దేనికి? నేను పూజకి మాత్రమే కాదు, దట్ షోస్ ద వీక్ స్పాట్ ఆఫ్ హెర్. చోటా ప్యాకెట్ బడా ధమాకా, లయ నా గుండె లయ అన్నట్టు. ఎవరైనా సరే తనకు నచ్చింది, తనకు వచ్చింది చేస్తారు తప్ప మీకు నచ్చినట్టు చేయడం అయితే అందరి వల్ల కాదు. ఎపిసోడ్ 3 లో ఫస్ట్ సృష్టి వచ్చింది. సృష్టి కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్ తో మొత్తం అందరినీ కొంచెం వచ్చినట్టునే, షీజ్ ఎ మోడల్ ఫర్ ద పాస్ట్ 11 years అంట. సో వచ్చి రాగానే వాళ్ళందరినీ విష్ చేయడం కానీ, సో ఫుల్ ఆన్ పాజిటివ్ ఎనర్జీతో అక్కడ పెర్ఫామ్ చేయడం కానీ, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి కొంచెం తడబడకుండా వెంటనే కొంచెం ఆన్సర్ చేయడం కానీ, అది అక్కడ ఎలా ఆన్సర్ చేశారని మనకు తెలియదు, బట్ ఎడిటింగ్ లో మాత్రం మనకు చూసిన మట్టుకు కొంచెం చాలా బాగానే ఆన్సర్ చేసింది. సో ఏదో ఉంది లోపల, ఏదో ఉంది, బయటికి తెద్దాం అన్నట్టు 2 గ్రీన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదైతే వెరీ గుడ్. టాప్ 5-15 కి డైరెక్ట్ పంపించేంత లేదు, బట్ ఒకవేళ ప్రూవ్ చేసుకుంటే కనుక టాప్ 15 లో కూడా ఉండే ఛాన్స్ ఉంది. టాప్ 15 లో కూడా ప్రూవ్ చేసుకుంటే సృష్టి కొంచెం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే దగ్గర ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ద బ్యాటిల్ ఈజ్ నాట్ ఎట్ ఓవర్. అండ్ ఇంకా చాలా మంది కంటెస్టెంట్స్ మనం ప్రీవియస్ గా చూసాం. మిథిలేష్ కానీ, చరణ్ కానీ, సుమ కానీ, అండ్ వరల్డ్ ఎడికేటప్ వేసిన తను కానీ, ఇంకా చాలా మంది స్టోరీస్ ఉన్నాయి. అండ్ వీళ్ళందరితో పోల్చుకుంటే దీనికి కొంచెం ఛాన్సెస్ తక్కువగానే, బట్ ఏదైనా అద్భుతం చేస్తే కనుక, ఏదైనా ఓవర్ గా పెర్ఫామ్ చేస్తే కనుక షీ కెన్ ఆల్సో బీ ఇన్ ద బిగ్ బాస్ అయితే నాకు అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? అసలు పూజారి గారు అక్కడికి వచ్చింది దేనికి? నేను పూజకి మాత్రమే కాదు, నేను ఈ సినిమా ఇండస్ట్రీలో కానీ, లేదు అంటే సింగింగ్ కానీ, డాన్సింగ్ కానీ ఇవి కూడా ప్రూవ్ చేసుకోగలను అని చెప్పి తెలియచెప్పడానికి అక్కడికి వచ్చారు. నార్మల్గా ఇప్పుడు మిగతా వాళ్ళకి అట్లీస్ట్ ఒక గ్రీన్ అయినా, లేదు అంటే 2 గ్రీన్ అయినా కొంచెం నెక్స్ట్ స్టేజ్ లోకి తీసుకువెళ్ళాలి అంటే డైరెక్ట్ టాప్ 15 లో పెట్టేయకుండా నెక్స్ట్ స్టేజ్ కైనా కొంచెం చూద్దాము ఏదో ఉంది అని చెప్పి తీస్తున్నారు కదా. పూజారి గారికి ఎందుకు ఇవ్వలేదు? ఒక గ్రీన్ కూడా ఇవ్వలేదు. అట్లీస్ట్ 2 గ్రీన్లు ఇస్తే కనుక నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. టాప్ 15కి వెళ్ళాలో లేదో ఆ స్టేజ్లో డిసైడ్ చేస్తారు. ఆ స్టేజ్కి ఇంకా పంపించకుండానే డైరెక్ట్ నాకైతే అట్లీస్ట్ ఇవ్వాలనిపించింది నాకైతే పూజారి గారికి. ఎందుకంటే అంత డైరెక్ట్ రిజెక్ట్ చేసేంత క్రింజ్గా లేదు, అండ్ రిజెక్ట్ చేసేంత అసలు నీలో మ్యాటర్ లేదు అనేంతలా లేదు. అంటే నవదీప్ గారు చెప్పింది ఏంటంటే, అక్కడ పూజారి గారు అది చాలా గొప్పది కాబట్టి ఇక్కడ చాలా యావరేజ్ చేస్తున్నాం అంటే దోస్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫీల్డ్స్ కదా. పూజారి కింద చేస్తూనే, గొప్పగా చేస్తూనే ప్రతి ఒక్కరూ అన్నిట్లోని పర్ఫెక్ట్గా ఉండాలని లేదు. ఆయన పూజారి గారు పంతులుగా ఉండడంలో కొంచెం పర్ఫెక్ట్. సో మిగిలిన కూడా చేస్తున్నారు కాబట్టి వీటిలో కూడా కొంచెం పుష్టిస్తే కనుక ఓకే, పూజారి గారు ఓన్లీ అదే కాదు ఇలా కూడా ఉన్నారు, కొంతమంది ఉన్నారు అని చెప్పి మిగతా వాళ్ళకు కూడా సో వెళ్ళొచ్చు. మనం పురోహిత్యమే కాకుండా ఇలా సినిమా ఇండస్ట్రీలో కానీ, లేదు అంటే వేరే ఇండస్ట్రీలో కూడా మనం లోపలికి వెళ్ళొచ్చు, కొంచెం పుష్ వస్తుంది, మనకి సపోర్ట్ చేస్తారు అని చెప్పి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు కదా. అట్లీస్ట్ టాప్ 15 లో పెట్టకపోయినా సరే అట్లీస్ట్ కొంచెం పుష్ ఇచ్చి నెక్స్ట్ స్టేజ్ కన్నా తీసుకెళ్ళచ్చు కదా, నెక్స్ట్ స్టేజ్ లో చూపించచ్చు కదా. థర్డ్ కంటెస్టెంట్ వైజాగ్ నుంచి నేను ఆర్మీ కమాండర్ కింద నేను ట్రైనింగ్ ఇస్తున్నాను ఆర్మీ వాళ్ళకి అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ వాళ్ళందరికీ గర్ల్స్ కి 8 ages నుండి లేదంటే 30 age వరకు వీళ్ళందరికీ నేను ఫిజికల్ గా ట్రైనింగ్ ఇస్తున్నాను అని చెప్పి ఒక లేడీ వచ్చారు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. యాక్చువల్లీ మనం చూసుకుంటే కనుక ఆర్మీ ఎవరైనా సరే ట్రైనింగ్ ఇస్తున్నారైనా అట్లీస్ట్ కొంచెం ఎమోషనల్ గా కానీ, అండ్ తను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ చాలా అంటే చాలా బ్యాడ్ అయి ఉండొచ్చు మనకి. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ థింగ్స్ అనేది మనకి ఇంకా ఏమీ ఇక్కడ రివీల్ చేయలేదు. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అన్నయ్య గారు లేరు, చనిపోయారు అని చెప్పి ఆవిడ చెప్పడం అయితే జరిగింది. కానీ మ్యాటర్ ఏంటంటే వీళ్ళు రిజెక్ట్ చేసినప్పుడు కూడా ఒక్క రెడ్ ఇచ్చినా సరే వెంటనే ఏడవడం స్టార్ట్ చేసేసారు. అలా అయితే చిన్న రిజెక్షన్ ని మనకి ఒక రెడ్ ఇచ్చారు. ఓకే, ఒక రెడ్ ఇచ్చినా సరే స్ట్రాంగ్ గా ఉండి నేను స్ట్రాంగ్ గా నేను ప్రూవ్ చేసుకోగలను అని చెప్తే కనుక అట్లీస్ట్ ఒక్కరైనా సరే గ్రీన్ ఇచ్చే వాళ్ళు అయితే నాకు అనిపించింది. వెంటనే యాడ్డం కానీ నాకు వద్దు సార్ నేను వెళ్ళిపోతాను, ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని చెప్పి కొంచెం చాలా ఎమోషనల్ అయిపోవడం, దట్ షోస్ ద వీక్ స్పాట్ ఆఫ్ హెర్. నార్మల్ గా వీక్ గా ఉన్నారు మీరు, ఎమోషనల్ గా చాలా వీక్ గా ఉన్నారు. ఒక చిన్న రిజెక్షన్ మనకి, ఎందుకంటే దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ హెర్ లైఫ్. ఒక్క ఛాన్స్ అంటే నార్మల్ గా అక్కడ కనిపించడానికి చాలా మంది ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బట్ ఆ ఒక్క ఛాన్స్ ఏడవకుండా కొంచెం నేను ఒక రెడ్ వచ్చినా సరే నేను స్ట్రాంగ్ గా నేను హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కూడా నేనేమి ఎవరైనా మనల్ని రిజెక్ట్ చేసినా సరే నేను స్ట్రాంగ్ గా నేను పోటీ పెడతాను. నేను ఆల్రెడీ ఏదైతే ట్రైనింగ్ ఇస్తున్నానో వాళ్ళంతా సెట్ చేసి వచ్చాను. ఎవరికైతే ట్రైనింగ్ ఇస్తున్నానో సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జూనియర్స్ చూసుకుంటారు, లేదు అంటే కనుక మా అమ్మగారు చూసుకుంటారు. ఒక రెడ్ ఇచ్చిన తర్వాత తను ఏడవకుండా నాలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉంటాను సార్. ఎందుకంటే ఒకవేళ చదువు లేకపోయినా సరే నేను ఇంత అచీవ్ చేశాను, నేను ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నేను నడుపుతున్నాను, ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తున్నాను, చాలా మందికి చాలా చదువుకున్న వాళ్ళకి నేను ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తున్నాను. చాలా మంది అక్కడ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ, లేదు అంటే కనుక ఆర్మీలో, నేవీలో ఇలాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోతే ఇంకా నా లైఫ్ ఇంతే, ఎన్ని సంవత్సరాలు నేను ట్రై చేశాను కానీ నా వల్ల అవ్వట్లేదు, ఇంకా నా లైఫ్ ఇంతేనా అని చాలా మంది అనుకుంటారు. కానీ నాలాగా చాలా మంది సక్సెస్ కూడా అవ్వచ్చు. నేను కొంచెం ఇంకా సక్సెస్ అవ్వడానికి ఇంకా చాలా మందికి నేను ఇన్స్పైర్ గా నేను ఫేస్ చేసినవి చాలా మందికి తెలియడానికి నేను బిగ్ బాస్ హౌస్ లో ఉండాలని నేను అనుకుంటున్నాను అని చెప్పి క్లియర్ గా చెప్పింటే కనుక ఫర్ షూర్ అట్లీస్ట్ ఒక్క గ్రీన్ అయినా వచ్చి ఉండేది అని నాకు అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? నేను చెప్పింది కరెక్ట్ పాయింటా కదా చెప్పు.
నాకు ఒకటి అర్థం కాదు, రామకృష్ణ వచ్చిన తర్వాత పూజారి చూసి బాధేసింది, పూజారిని అలా పంపించేశారు ఏంటని. ఇప్పుడు తిన హ్యాండ్ స్టాండ్ వేసాడు, సో ఫిజికల్ ఎబిలిటీ ఉంది, పూజారి కూడా కొంచెం బాగానే కనిపిస్తున్నాడు స్టౌట్ గా. అండ్ తన ప్రొఫెషన్ ఏంటో తెలియదు, జస్ట్ కంటెంట్ క్రియేట్ చేస్తాడు. ఐ మీన్ జస్ట్ కాదు, కంటెంట్ క్రియేషన్ ఈజ్ ఏ లైక్ కొంచెం కష్టమైన పద్ధతే. సో కంటెంట్ క్రియేట్ చేస్తాడు, బట్ తన వే ఆఫ్ స్పీకింగ్ అనేది చాలా అంటే శ్రీకాకుళం యాస బట్టి సో వీళ్ళన్నట్టు చాలా గత్తరబిద్దరుగా నవ్వుదిపోయారా, చాలా గత్తరబిద్దరుగా ఉన్నాయంటారు అని చెప్పి తినకి ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు పూజారి గారికి ఎందుకు ఇవ్వలేదు ఛాన్స్? డౌట్ రాలేదు నీకు? రాజకుమారి ఎవరు అనుకుంటున్నారా? వచ్చిన కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క సీన్ చెప్తుంటే తన జీవితంలో జరిగిన సన్నివేశాలు, ఆ పెయిన్ ఏదైతే ఉందో, తను అనుభవించిన ఆ బాధ, తను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏదైతే ఒక్కొక్కటి చెప్తుంటే కళ్ళ నీళ్ళు అలా 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 తిరిగాయి అనమాట. అంటే ఓకే, నాకు ఒకరితో సెట్ అవ్వలేదు, ఒకరు నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నారు అని చెప్పి వేరే వాళ్ళతో చేసినా సరే తను అసలు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ముగ్గురు పిల్లలతో ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. అంత పెయిన్ అనుభవిస్తూ కూడా, అంత పెయిన్లో ఉంటూ కూడా అలా గ్రాఫ్ ఒకవేళ మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు జడ్జెస్ మాట్లాడుతున్నప్పుడు చాలా మంది అనుకోవచ్చు పెన్తో రాసింది అదేమన్నా పెద్ద టాలెంటా అని. బ్రో, నువ్వు జిమ్ చేస్తున్నావు అది ఒక టాలెంట్, డాన్స్ చేస్తున్నావు అదొక టాలెంటే, సింగింగ్ చేస్తే అదొక టాలెంటే, తను ఒక పెయింటింగ్ వేస్తారు అదొక టాలెంటే, అలాగే చాలా మంది కర్సివ్ రైటింగ్ లో రాస్తారు అదొక టాలెంటే, దట్స్ ఆల్సో వన్ టాలెంట్. అది చాలా మంది టాలెంట్ కాదు అనడం నేను సోషల్ మీడియాలో చూసాను. ఎవ్రీథింగ్ ఈజ్ టాలెంట్ నార్మల్గా, ఎందుకంటే ఆ టాలెంట్ లేని వాళ్ళు కూడా చాలా మంది అన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే తన ఎనర్జీ ఏదైతే ఎనర్జీ ఉందో డాన్స్ చేసినప్పుడు కానీ, లేదు అంటే డైలాగ్ చెప్పినప్పుడు మూడు ఇలా ఉందన్నమాట. నార్మల్గా పెయిన్ అదంతా సాడ్నెస్, తన జీవితంలో జరిగిన సన్నివేశాలు చెప్తుంటే స్లోగా ఇలా ఉంది. ఆ డైలాగ్ చెప్పగానే నార్మల్గా అరుంధతి సినిమాలో అని అది జేజమ్మ అన్నప్పుడు వస్తుంది చూసావా, బ్లడ్ వచ్చి బొట్టు కింద అవుతుంది, అలాగా గూస్ బంప్స్ వచ్చే తెలుసా నాకు, పిచ్చిగా నార్మల్ కాదు. ఇలాంటి కంటెస్టెంట్ ఇలా బిగ్ బాస్ అంటే చాలా మంది నేను స్టోరీ కానీ మనీ కానీ ఫేమ్ కానీ మనీ కానీ వస్తాను అని చెప్పారు. బిగ్ బాస్ అంటే అది కాదు, నీ స్టోరీ, నీ ఓన్ స్టోరీ. నేను ఇంత బాధపడినా సరే నేను నిలదొక్కుని నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తో నేను ఈ స్థితిలో ఉన్నాను అని తెలియచెప్పేదే బిగ్ బాస్ షో. ప్రతి ఒక్కరికి స్టోరీ ఉంటుంది, ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ స్టోరీ. కానీ ఆ స్టోరీని నువ్వు సాడ్నెస్ లో అలా ఉండిపోకుండా, ఇదే నా జీవితం నేను ఇక్కడే ఇంక ఉండిపోవాలి అని చెప్పి ఉండిపోకుండా, అది గివ్ అప్ ఇవ్వకుండా, అది నువ్వు అధిగమించి లెగిసి నిలబడతావో అప్పుడు నువ్వు ఒక స్టోరీ చెప్పగలవు. ఇలాగే చాలా మంది అక్కడే ఉండిపోతున్నారు, కానీ అలా ఉండిపోవాల్సిన అవసరం లేదు. మీకంటూ మీరు ఫైట్ చేయొచ్చు. ఆవిడ చెప్పినట్టు మళ్ళీ పుడతామా ఏంటి, ఒక్క లైఫే కాబట్టి మీకంటూ మీరు ఫైట్ చేయాలి. మీరు కూడా ఒక స్టేజ్ లోకి, మీకున్న టాలెంట్ తో ఒక స్టేజ్ లోకి మీరు కొంతమందికి ఇన్స్పైర్ చేయాలి, ఇన్స్పిరేషన్ గా మారాలి అని చెప్పి తను చెప్పిన స్టోరీ కానీ, తన బ్యాక్గ్రౌండ్ కానీ, తన ఎనర్జీ కానీ బాబా పిచ్చి పీక్స్ అంతే. నార్మల్గా తను చేసిన డాన్స్ కానీ, డైలాగ్ కానీ, అసలు ఒకవేళ వెళ్తే గనక లోపల గొడవ పడితే గనక నోరిచ్చుకుని పడిపోద్దురావు అవో అని అనిపించేలా అనిపించింది. తన బ్యాక్ స్టోరీ కూడా కొంచెం బాగుంది, కొంచెం సెంటిమెంట్ కూడా ఉంటుంది కాబట్టి సో ఇట్స్ ఆల్ వర్క్డ్ అవుట్. అండ్ చాలా కొంచెం బిగ్ బాస్ లోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని అయితే నాకు అనిపిస్తుంది. బ్యూటీ గురించి అంటావా, బ్యూటీ ఉన్న వాళ్ళనే తీసుకుంటారని అయితే బిగ్ బాస్ కాదు. అది నీ స్టోరీ చెప్పాలి, నీ స్టోరీ 10 మందికి ఇన్స్పైర్గా చేయాలి, ఇన్స్పిరేషన్గా ఉండాలి. సో అది బిగ్ బాస్ అంటే. చోటా ప్యాకెట్ బడా ధమాకా, లయ నా గుండె లయ అన్నట్టు కొంచెం అసలు అంత నార్మల్గా కొంచెం స్లోగా మాట్లాడుతుంది అనుకుంటే కనుక ఇచ్చి పడేసింది. ఆ ఎనర్జీ ఏంది, ఆ వెయిట్స్, తనున్న పోస్టర్కి తనున్న అంత చిన్నపిల్లలాగా తనే చెప్పేసుకుంటుంది. సో తను చెప్పడం వల్ల ఏమైందంటే ఆ మైండ్లోనే తన చిన్నపిల్లలుగా కనిపిస్తుందిరా అనేది మన మైండ్ నుంచి పోయింది. ఓకే, తను ముందుగానే చెప్పేసింది అన్ని చిన్నపిల్లల్లో చూస్తారు అంతేగాని ఇట్లా కాదు. ఇంకా హైదరాబాదీ స్లాంగ్ ఇచ్చి పడేసింది. నార్మల్గా చెప్పుకోవాలనుకుంటే కొంచెం ఇలాంటి వాళ్ళు కూడా కొంచెం బిగ్ బాస్ లో ఉండాలి. సో ఫిజికల్ టాస్క్ లో ఎవరైనా సరే హెల్ప్ చేయాలి. నార్మల్గా చెప్పుకుంటే మనకి ఎందుకంటే ఫిజికల్ టాస్క్ ఇక్కడ ఉన్నంత సాక్స్ పోయి చిన్న ఫిజికల్ టాస్క్లు ఉంటాయి, కొంచెం గట్టిగానే ఫిజికల్ టాస్క్లు ఉంటాయి మనం బిగ్ బాస్ లో చూసుకుంటాం చాలా సీజన్స్ నుంచి. బట్ బిగ్ బాస్ లో సర్వైవ్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే ఇక్కడ మాత్రం ఇచ్చి పడేసింది. అండ్ అగ్ని పరీక్షలో మాత్రం సీజన్ 2లో అట్లీస్ట్ నార్మల్ చూసుకుంటే టాప్ 6లో ఉండే అవకాశం ఉందని అయితే నాకు అనిపిస్తుంది లయ్య. ఎందుకంటే ఇచ్చి పడేసిందబ్బా అంతే. ఎవరైనా సరే తనకు నచ్చింది, తనకు వచ్చింది చేస్తారు తప్ప నీకు నచ్చినట్టు చేయడం అయితే అందరి వల్ల కాదు. పందిలా దొల్లాడు, పందిలాగా. నార్మల్గా నెక్స్ట్ జన్మలో వస్తే కనుక పందిలా పుడతాను, ఈ జన్మకు మాత్రం నేను హార్డ్ వర్క్ చేస్తానంటే ఇట్స్ ఎ వ్యాలిడ్ పాయింట్. ఎందుకు అంటే కనుక ఇప్పుడు నార్మల్గా ఏదైనా సరే జాబ్ చేసినప్పుడు కానీ ఒక 40 years వచ్చే వరకు మనం చాలా కష్టపడతాం. దాని తర్వాత అట్లీస్ట్ ఈ టైంకైనా సరే మనం పీస్ఫుల్ కానీ మన ఫ్యామిలీతో మనం టైం గడపాలి అని చెప్పి పీస్ఫుల్ మైండ్తో ఉంటాం కదా. ఆ పీస్ఫుల్ మైండ్తో ఉండడం అంటే ఏంటి, కష్టపడవా,
ఇంకేం చెయ్యవా అంటే ఆ ఏజ్లో దట్స్ నాట్, ఇప్పటి వరకు కష్టపడ్డారు కాబట్టి. అలాగే తిను రాసింది ఏంటంటే నెక్స్ట్ జన్మలో పందిలా పుడతాను అంటే కనుక నెక్స్ట్ జన్మలో నేను కొంచెం ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను, ఈ జన్మ పోతే నేను కష్టపడతాను అనుకుంటే దట్స్ నాట్ వ్యాలిడ్ పాయింట్ అని చెప్పి బిగ్ బాస్ ఎడిటర్ బ్లాక్ అండ్ వైట్ ఏదో మామూలు కాదమ్మా. ఈ సీజన్ ఈ ఎపిసోడ్ మాత్రం కొంచెం బాగానే అనిపించింది. ఎవరికి కొంచెం అన్యాయంగా వాళ్ళు చేసినా సరే చేయలేదు అనిపించలేదు అనుకుంటూనే లాస్ట్ కొత్తుల్లోకి బురదలా అసలు పంది ఎలా బిహేవ్ చేస్తుంది అని చెప్పి యాక్టింగ్ చేశాడు. అభిజిత్ చెప్పిన తర్వాత ఆ ఫైట్ సీన్స్ కానీ లేదు అంటే కనుక మొత్తం అంతా చేసి చూపించాడు కదా. చేసి చూపించకపోతే అంత ఎఫర్ట్తో కొంచెం ఎగిరి తన్నడం కానీ కిక్ బ్యాక్ తన్నడం కానీ ఎఫర్ట్తో ఏదో ట్రై చేశాడు. ట్రై చేసినందుకు అట్లీస్ట్ ఓకే చూద్దాము అని చెప్పి ఉంచాలి కానీ ఒక 2 రెడ్లు ఇచ్చేసారు. ఓకే హోల్డ్లో అయితే ఉన్నాడు, మొత్తానికి అయితే రిజెక్ట్ చేయలేదు. బట్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. ఒక అభిజిత్ కూడా ఒక గ్రీన్ ఇచ్చుంటే, ఎందుకు అంటే కనుక టాస్క్ ఇచ్చాడు, టాస్క్ చేశాడు. అండ్ బిందు మాధవి దొల్లు అనగానే వెంటనే దొల్లాడు. బాగా క్లమ్జీగా అయితే ఉన్నాడు. బట్ చూద్దాము, హోల్డ్లోనే కదా ఉన్నాడు. నెక్స్ట్ టాప్ 15 కానీ సెలెక్ట్ అవుతాడో లేదో అనేది కూడా చూద్దాము. అండ్ అపాన్ దట్ మనకి ఇప్పుడు ఆల్రెడీ టాప్ 15కి సంబంధించిన షూట్ అయితే జరుగుతుంది. ఆ షూట్లో మనకు కొంచెం లీక్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ లీక్స్ని మనం స్టార్ట్ చేద్దాం. అంటే సెపరేట్గా వీడియో చేయాలా, లేదు అంటే కనుక ఈ రివ్యూ వీడియోలోనే స్టార్టింగ్లో పెట్టాలనేది నాకు కొంచెం కామెంట్ చేయండి. మోస్ట్లీ ఈ రివ్యూ వీడియోలోనే స్టార్టింగ్లో పెడితే కొంచెం బాగుంటుంది, కొంచెం చూసే వాళ్ళకి కూడా కొంచెం బాగుంటుంది. అంటే లీక్స్ తెలుస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం బెనిఫిట్గా నాకు ముందే కొంచెం ఓకే ఇది జరుగుతుందా అని చెప్పి ఇప్పుడు కాకుండా, లేదు అంటే కనుక అగ్ని పరీక్ష వదిలేసి మనకి బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత, రియల్ బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు లీక్స్ ఇమ్మంటారా, నీ ఇష్టం. ఏది చేయమంటే మనం అది ట్రై చేద్దాము. కింద కామెంట్ అయితే చేయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి, అండ్ బెస్ట్ మూమెంట్ ఏంటి అండ్ నీకు నచ్చిన బెస్ట్ కంటెస్టెంట్ ఎవరైనా కింద కామెంట్ చేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.